తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుంచి డిసెంబర్ 7 వరకు జరిగే కార్తీక దీపోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 1667 అడుగుల కొండపై జరిగే కార్తీక దీపోత్సవ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన మహాదీపోత్సవం డిసెంబర్ 3న జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఆలయంలో భరణీ దీపం వెలిగిస్తారు. సాయంత్రం 6 గంటలకు 1667 అడుగుల ఎత్తైన కొండపై మహాదీపం వెలిగిస్తారు. రాత్రి పంచమూర్తులను బంగారు వృషభ వాహనంలో ఊరేగిస్తారు. మహాదీపోత్సవం నేపథ్యంలో తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవాలపై మద్రాసు హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 3న జరిగే కార్తీక మహాదీపోత్సవానికి తమిళనాడుతో పాటు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశమున్న నేపథ్యంలో ఏర్పాట్లపై పూర్తి నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వం, డీజీపీ, జిల్లా యంత్రానికి ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. ఈ నెల 24 లోపు నివేదిక సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. గిరి ప్రదక్షిణ రోజు ఎలాంటి తొక్కిసలాట, అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకున్న ముందస్తు చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గతంలో మహాదీపోత్సవం రోజున ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులెవరూ రావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేయడంతో ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. తిరువణ్ణామలైలో ఈ నెల 21 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు జరిగే ఉత్సవాలు 21న దుర్గమ్మ ఉత్సవంతో మొదలై డిసెంబర్ 7న రాత్రి చండికేశ్వర స్వామి వెండి వృషభ వాహన సేవతో ముగుస్తాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ఆంధ్ర, తెలంగాణ నుంచి తిరువణ్ణామలైకి భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. దీంతో స్వామి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో అధికంగా భక్తుల రద్దీ పెరిగిందని చెబుతున్నారు.